పాత సామాన్లు కొంటామండి, పాత సామాన్లు. ఓ అమ్మా, పాత సామాన్లు. ఏమన్నావురా నన్ను? పాత సామాన్లా? అబ్బే అలా కాదు, మీ ఇంట్లో పాత సామాన్లు ఉంటే చెప్తారని పిలిచా. సామాన్లు అంటే నాకు తెలియదు అనుకుంటున్నావు కదరా? పదరా పోలీస్ స్టేషన్ కి. మేడం ప్లీజ్ మేడం, పాత సామాన్లని మిమ్మల్ని అనలేదు మేడం. నాకు తెలుసురా దానికి అర్థం. నేను రీల్స్ చూస్తాను. టైం వేస్ట్ చేయకుండా లోపలికి పద. ఇన్స్పెక్టర్ గారు, ఈ లత్కోర్ గాడిని లోపలెయ్యండి. ఏ అమ్మా, ఏం చేశాడు? నన్ను అదోలా చూస్తూ పాత సామాన్లు అని టీచ్ చేశాడు. ఏరా, ఒళ్ళు ఎలా ఉంది? అది కాదు ఇన్స్పెక్టర్ గారు, నేను పాత సామాన్లు కొనేవాడిని. ఇంటింటికి తిరిగి ఇనుము, ప్లాస్టిక్, పనికిరాని వస్తువులు తీసుకుని డబ్బులిస్తాను. అబద్ధాలు చెప్తున్నాడు ఇన్స్పెక్టర్. నేను మేకప్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాను ఇన్స్పెక్టర్. కానీ ఈ రోజు వేసుకోలేదు. లిప్స్టిక్ కొనుక్కుందామని వితౌట్ మేకప్ బయటకు వచ్చా. అంతే, నన్ను చూసి అమ్మా పాత సామాన్లు అని అన్నాడు ఇన్స్పెక్టర్. చాలా శాఖలు ఉన్నాయా? అయ్యో కాదు ఇన్స్పెక్టర్, కావాలంటే బయట నా బండి ఉంది చూడండి. నిజంగా పాత సామాన్లు కొంటావా? అవును సార్, మా ఇంట్లో చాలా పాత సామాన్లు ఉన్నాయి. ఇరుగుపోయిన 2 ఐరన్ కుర్చీలు ఉన్నాయి. ఎంత ఇస్తావేంటి వాటికి? 1 కేజీకి 60 రూపాయలు ఇస్తాను సార్. ఏంటి అంత తక్కువ ఇస్తావా? 120 రూపాయలు ఇవ్వి. గిట్టుబాటు కాదు సార్. సరే, నీది కాదు నాది కాదు, 100 ఇవ్వి. సరే సార్, వెళ్దాం పదండి. సార్, మరి నా కేసు? కేసు గీసు ఏమి లేదమ్మా, నువ్వేదో అపార్థం చేసుకున్నావంతే. ఈ రోజుల్లో సామాన్లు అంటే పెద్ద బూతిగా చూస్తున్నారు. అదే ఆ అబ్బాయి బంగారం అమ్ముతూ అమ్మా బంగారం అని పిలుచుంటే నువ్వు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చేదానివా? నేను వచ్చేసా. Oh my God. ఫ్లాష్ మ్యాన్. ఇక్కడెవరో సామాన్ల గురించి మాట్లాడుతుంటే వినిపించింది. అందుకే నేను పనులన్నీ ఆపేసుకుని వచ్చేసా. ఈ ఫ్లాష్ మ్యాన్ గడు అసలైన సామాన్లు పిచ్చాడు. పాత సామాన్లు అమ్ముకునేవాడు అమాయకుడు. నువ్వు వెంటనే ఇంటికెళ్ళు, లేదంటే ఈ ఫ్లాష్ మ్యాన్ గడు నీ ఎంట పడతాడు. సరే సార్, నేను ఇంటికి వెళ్తాను. ఈ ఫ్లాష్ మ్యాన్ గని చూస్తే నాకు భయం వేస్తుంది. నా పరిస్థితి ఏంటి సార్? వీడు మగాళ్ళు కూడా వదలడు. ఏం పర్వాలేదు, వీడి మీద చాలా కేసులున్నాయి. వీడిని లోపలేసేస్తా, మిమ్మల్ని బయటికి పంపిస్తా. ఎవరో నాకు ఆఫర్ ఇస్తున్నారవయ్యా, నేను జంపు. ఏదిరా బాబ్జీ ఇదే? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా.